మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ సారథ్యంలో మేమందరం కూడా నడుస్తామని చెప్పడం, అలాగే నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలను ఎండగట్టేటువంటి విషయంలో కూడా మేమందరం కూడా మీకు సహకారంగా ఉంటామని చెప్పినందుకు ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ముందుగా తెలియజేసుకుంటూ, మరి నిన్నటి రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మా మిత్రులందరితో పాటు వెళ్ళి విజయవాడలో మన తాడేపల్లి సెంట్రల్ ఆఫీసులో కలిసి రావడం జరిగింది. వారు కూడా మరి నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతని నా మీద పెట్టినందుకు ప్రత్యేకంగా వారిని మళ్ళీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈ భీమవరం నియోజకవర్గంలో ఈ కార్యకర్తలందరూ సమన్వయపరిచి ఒక ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా మోడల్గా తీర్చిదిద్దాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని పూర్తిగా నా బాధ్యత వహించి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని కూడా తీర్చిదిద్దడానికి ఈ మిత్రులందరి సహకారంతో నేను కృషి చేస్తానని చెప్పేసి ఈ పత్రికాపూర్వకంగా ప్రతి ఒక్క కార్యకర్తకి నా యొక్క ఆత్మలో ఉన్నటువంటి మనోగతమైనటువంటి విషయాన్ని ప్రతి కార్యకర్తకి కూడా నేను మీ ద్వారాగా అందించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరొక విషయం ఏంటంటే, రేపు శనివారం 21వ తారీఖుని భీమవరం మార్కెటింగ్ యార్డ్కి సమీపంలో ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు కళ్యాణ మండపం నందు నా యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మిత్రులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి మొత్తం భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరయ్యి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి భవిష్యత్తులో మీరందరూ కూడా మనందరూ చేయవలసిన కార్యక్రమాలకి ఒక ప్రణాళిక కూడా మనం తయారు చేసుకుంటానికి మీరందరూ కూడా సహకరించాలని ఈ పత్రికాపూర్వకంగా మీ అందరికీ కూడా వారందరికీ కూడా ఈ సమాచారం తెలియజేసుకుంటున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ఈరోజు చినమల్లి వెంకటరాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టడం మేము అందరం చాలా సంతోషిస్తున్నాం. మేము సపోర్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 21వ తారీఖుని కేఎస్ఎన్ రాజు ఫంక్షన్ హాల్లో కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా తరలి రావాలనేటువంటి పిలుపుతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ వారు ఈ విషయాన్ని మరి నియోజకవర్గం అంతా కూడా మీరు ఈ విషయాన్ని ప్రాపగేట్ చేసి జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అది మీ హస్తాల్లోనే ఉంది. ఈ వార్తను తెలియచేయడం, పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సమన్వయంతో ప్రతి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడం జరిగింది. ఏ కార్యక్రమంలో కూడా సమన్వయకర్త లేని లోపాన్ని ఎక్కడ కనిపించనీయకుండా ఇంత చక్కగా కార్యక్రమాలు చేసిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చినమల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా ప్రకటించడంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సమాలోచనలు సమీకరణాలు చేసుకున్న తర్వాత కొన్ని పేర్లు పరిశీలించినప్పటికీ జిల్లాలో కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి పార్టీ నాయకులకి. వారి ఈక్వేషన్స్ దృష్ట్యా ఈరోజు చినమల్లి వెంకటరాయుడు గారిని ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించడం జరిగింది. మిగిలిన ఇతర నాయకులంతా కూడా ఎవరిని ప్రకటించినా మేమంతా కూడా పూర్తి సహకారాన్ని అందించి ఒకే మాట మీద పనిచేస్తామని. మిత్రులకు నమస్కారం. మరి గత సంవత్సర కాలంగా మనం ప్రతిపక్షంలో ఉన్న 6 నెలల నుంచి మనకు సమన్వయకర్త లేకపోయినా మన భీమవరం నియోజకవర్గంలో మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలు ఏ కార్యక్రమం అయినా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అంతా వెన్నుండి అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా చేసినారు. అలాగే ఇవాళ మన చినమల్లి వెంకటరాయుడు గారిని సమన్వయకర్తగా నియమించారు కాబట్టి మరింత ఉత్సాహంగా కార్యక్రమాలు చేస్తామని